ఐఏఎస్లో టాప్ ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదలతో కృషి చేసి పగలు రాత్రి అనే తేడా లేకుండా హార్డ్ వర్క్ చేస్తే తప్ప మామూలుగా ర్యాంక్ సాధించలేం. అలాంటిది ఐఏఎస్లో 103 ర్యాంక్ సాధించిన స్నేహజ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారు అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎంత హార్డ్ వర్క్ చేశారో వారి మాటల్లోనే విందాం. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ నెంబర్ 1 న్యూస్. మొత్తం టీం నుంచి కంగ్రాట్స్ మీకు. అండ్ మీరు ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యాక్చువల్గా ఇట్స్ ఓన్లీ 1 లెవెల్ ఆఫ్ సర్వీస్ అండి, అంటే ఎంట్రన్స్ అయింది. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ నౌ వర్కింగ్ ఇన్ ద సెక్టర్. సో ఐఎమ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ అండి. ఓకే, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ మీ స్టడీస్ గురించి మా ఆడియన్స్తో షేర్ చేస్తాను. షూర్. నేను నాసా స్కూల్లో 12th వరకు చేశానండి. అండ్ తర్వాత నేను చార్టెడ్ అకౌంటెన్సీ ఫస్ట్ అటెంప్ట్లో 2011లో అయిపోయింది. మా నాన్నగారు కూడా CA అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ఫర్మ్ JVSL అండ్ అసోసియేట్స్. అండ్ మా అమ్మ లైబ్రరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద లైబ్రరీగా పనిచేస్తాను. ఓకే, మరి మీ ఫ్యామిలీ దగ్గర నుండి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఒకటండి, వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఐఎమ్ నాట్ హియర్. అండ్ వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ హ్యాస్ ఆల్వేస్ పుష్డ్ మీ ఫార్వర్డ్. అండ్ వాళ్ళు నాకు 3 అటెంప్ట్స్లో రాకపోయినా కానీ లేదు పర్లేదు నువ్వు ట్రై చేయి, యూ కెన్ మేక్ ఇట్ అని చెప్పి దే ఆల్వేస్ ఎంకరేజ్ మీ. అండ్ దట్ ఈస్ ద రిజల్ట్ టుడే. ఓకే మ్యామ్, మరి మీరు ఎన్నిసార్లు ఇలా సివిల్స్కి అపేర్ అవ్వడం జరిగింది? ఇది నా 4th అటెంప్ట్ అండి. నాకు ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ప్రిలిమ్స్ అవ్వలేదు. 3rd అటెంప్ట్లో నాకు 8 మార్క్స్తో పోయి రిజర్వ్ లిస్ట్లో ఆర్మ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సర్వీస్ అని గ్రూప్ B సర్వీస్ వచ్చింది. ఇప్పుడు 4th అటెంప్ట్లో 103 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, మరి మీరు సివిల్స్కి అపేర్ అయ్యారు అండ్ ర్యాంక్ కూడా టాప్ ర్యాంక్ సాధించారు. సో ఫైనల్గా మీరు ఏం అంటే మీ గోల్ ఏంటి, అంబిషన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఇప్పుడు సర్వీస్ IAS ఆర్ IF ఇండియన్ ఫారెన్ సర్వీస్ రావచ్చండి. అండ్ ఏది వచ్చినా కానీ కీపింగ్ పీపుల్స్ ఇంట్రెస్ట్ అట్ లార్జ్ అండ్ వర్కింగ్ టువర్డ్స్ ఏ బెటర్మెంట్ అండ్ వెల్ఫేర్ ఇస్ మై గోల్ అండి. ఓకే, సో మరి ఫైనల్గా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సజెషన్ అంటే ఒక్కటే అండి, మెయింటైన్ ద కన్సిస్టెన్సీ, మెయింటైన్ దట్ హార్డ్ వర్క్ కాకుండా ఇట్స్ ఆల్సో స్మార్ట్నెస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా కానీ డోంట్ గివ్ అప్, కంటిన్యూ ద ప్రిపరేషన్. అండ్ బికాస్ ఐ am an example, నాకు 3rd అటెంప్ట్లో రానప్పుడు I could have easily given up, but you continue your preparation, learn from your mistakes, and that is what helps you. Thank you. Okay ma'am, and all the very best, and we heartfully wish the very best for you from our total number 1 news team. And ఇప్పుడు మనతో పాటు స్నేహజ గారి ఫాదర్ వెంకటేశ్వర్లు గారు అండ్ మదర్ సుజాత గారు కూడా ఉన్నారు. మరి వాళ్ళని అడిగి వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మ్యామ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా అమ్మాయి సివిల్స్లో ర్యాంక్ సాధించినందుకు. తను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కష్టపడి చదివేది, ప్లస్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. కష్టపడి చదవడం, కొంచెం హార్డ్ వర్క్ కూడా చేసింది, చాలా బాగా హార్డ్ వర్క్ చేసేదండి. సివిల్స్ 3rd అటెంప్ట్లో రాకపోయినా మేము ఎంకరేజ్ చేసాము. అంటే మనకు CA డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ కూడా ఉంది. ఈవెన్ దో మనం అనుకున్నది సాధించాలని చెప్పేసి 4th అటెంప్ట్లో షీ గాట్ ర్యాంక్. మా అమ్మాయి ఈరోజు 103వ ర్యాంక్ రావటం ఆల్ ఇండియా సర్వీస్లో చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తను గత 4 సంవత్సరాలుగా బాగా కష్టపడింది. ఈ సివిల్ సర్వీసెస్ ధ్యేయంగా చేసుకొని CA పాస్ అయినా కూడా ఫస్ట్ అటెంప్ట్లో తను చాలా ఇంట్రెస్టెడ్గా CA చేయాలి, సివిల్ సర్వీసెస్ చేయాలి, మంచి ర్యాంక్ రావాలి, ఈ ప్రభుత్వ సర్వీస్లో చేరాలి అనే ఒక చాలా పట్టుదలతో తను చేసింది. అండ్ ఈరోజు ర్యాంక్ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఆత్మస్థైర్యంతో అలాగే పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అని అంటున్నారు స్నేహజ గారు. తను ఎంతో హార్డ్ వర్క్ చేశాను అని, అండ్ 3 అటెంప్ట్స్ చేశాను, 3rd అటెంప్ట్లో తను గివప్ చేసేదాన్ని, కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల నేను గివప్ చేయకుండా అలాగే ట్రై చేస్తూ 4th అటెంప్ట్లో సక్సీడ్ అయ్యాను అని చెప్పేసి స్నేహజ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ వినోద్ కుమార్తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.